యో 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 వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. సో రీసెంట్ గా నేను మహారాష్ట్ర నుండి ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వస్తుండే మధ్యలో కారులో పెట్రోల్ వేయాలని చెప్పి ఒక పెట్రోల్ పంప్ లో ఆగాను. అక్కడ వాడికి క్లారిటీగా చెప్పాను నేను 3000 వేయరా అని చెప్పి. గాని ఆ పూగ్గాడు 500 వేసాడు. ఒరే 500 ఎందుకు పోసావరా, 3000 కదరా నేను అడిగిందంటే అదే 500 నుండి 3000 కి పోసాడు. గాని పే చేసేటప్పుడు మాత్రం కార్డ్ మెషిన్ మీద 3500 అని రాశాడు. అదేంటి 3500 అంటావు, 3000 కదరా నేను వేయించిందంటే ఫస్ట్ 500 వేసా, తర్వాత 3000 వేసా కాబట్టి 3500 అయిందని అన్నాడు. ఒరే వడాపావులో వయగ్రా వేసుకుని తినేటోడా, నువ్వు 500 నుండి 3000కి వెళ్ళావరా అని అంటే వాదం దిగాడు. సర్లే మన స్టేట్ కాదని చెప్పి 3500 కట్టి రావాల్సి వచ్చింది. ఏం లేదు, ప్లేట్ మీద టీఎస్ చూసి స్కామ్ చేసేసాడు, బయటవాడు భయపడతాడని చెప్పి. సో ఇలానే ఎంతమంది స్కాముల్లో ఇరుక్కుని ఉంటారో అని చెప్పి రీసెర్చ్ మొదలు పెట్టా. చేసే కొద్దీ ఇదంతా నాకే కాదు మీకు కూడా తెలిస్తే బాగుండని అనుకున్నాను. సో అందుకే నేను ఈ వీడియో తీస్తున్నా. AI voice call scams. One fake call and you will lose all your hard-earned money. If you want to avoid them, don't make this mistake. Really, ఇది one of the most common scams అన్నమాట. మీ మదర్ కో ఫాదర్ కో ఫోన్ చేసి నేను పోలీసోడిని 2 minutes బ్యాకే మీ కొడుకు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నంబర్ 1 అయ్యాడు, నేను అరెస్ట్ చేశానని చెప్తాడు. వాడి దగ్గర మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. నంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సిబ్లింగ్ నేమ్స్, వాళ్ళ ఫోన్ నంబర్స్, మీ ఇంటి అడ్రస్ అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. హైలైట్ ఏంటంటే వాడు చెప్పే సోది ఆథెంటిక్ ఉండాలని చెప్పి వాడు AI ద్వారా నీ వాయిస్ తో ఏడుస్తూ మాట్లాడతాడు. ఒకసారి పోలీస్ గా, ఒకసారి నీలాగా మాట్లాడుతూ ఉంటాడు. మీ కొడుకు పెద్ద క్రిమినల్, ప్లీజ్ నన్ను కాపాడండి, నేనే వాడిని అరెస్ట్ చేశా, ఐ యామ్ సారీ, ప్లీజ్ 5 minutes లో వాడిని ఎన్కౌంటర్ చేస్తా, ప్లీజ్ హెల్ప్, కాపాడండి. అయిపోయాడు మీ వాడు. అపరిచితుడురా నువ్వు. 20,000 rupees have been transferred to your account by mistake. Please return it. What is UPI overpayment scam? Imagine being in the midst of a hectic day at the office when suddenly you receive a call. The person on the other end informs you that they have mistakenly transferred 20,000 rupees to your account and urgently needs it back as they are in the hospital due to a family medical emergency. To add credibility, they even send you a small amount, say 200 rupees as a token. Under pressure, you quickly check your UPI payment app where you see what appears to be 20,000 rupees credited to your account. చూడు అక్కడ ఏముందో, ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి, చూసుకోవాలి కదా బ్రో నువ్వు. ఇలానే మొన్న భార్గవ్ గాడికి ఎవడో 1000 రూపీస్ పంపించి 1,00,000 రూపాయలు వేసేసా నేను నీకు అని చెప్పని అన్నాడు. కానీ స్కామ్ అని తెలిసిపోయింది, ఎందుకంటే వాడేసిన 1000 అండ్ మా బ్యాంక్ బ్యాలెన్స్ రెండు కలిపి 834 రూపీస్ చూపించింది. Later during your lunch break, when you have time to review your account balance, you realize the true extent of this scam. By then, it's too late. How to stay protected? Simple bro, make good choices in life. Speaking of good choices, if you want to have a good choice in how you want to smell, అయితే try చేయండి Romance Oud perfume by La French. Please, నా ఫ్రెండ్స్ ని ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే. ఒక మంచి పర్ఫ్యూమ్ ఒక మంచిది చాయిసెస్ అండ్ లగ్జరియస్ రేంజెస్ గురించి చాలా చెప్తుంది. ఈ పర్ఫ్యూమ్ మీకు అలాంటి ఎఫెక్ట్స్ ఇస్తుంది. ఈ పర్ఫ్యూమ్ బేస్ నోట్స్ లో మీకు మస్క్, వెనిలా, గ్వాక్ వుడ్, ఆంబర్ అండ్ సెడర్ ఉంటది. హార్ట్ నోట్స్ లో జాస్మిన్ అండ్ శాండల్ వుడ్ అండ్ టాప్ నోట్స్ లో ఆగర్ వుడ్, నట్మెగ్ అండ్ సినమన్. అయినో సగం బూతులే చెప్పాను నేనని చెప్పి, బట్ బేసిక్ పాయింట్ ఏంటంటే పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటదని, లాంగ్ లాస్టింగ్ ఉంటది అండ్ మీ పర్సనాలిటీని చాలా ఎన్హాన్స్ కూడా చేస్తుంది. అలానే దీని ఫ్రేగ్రెన్స్ మీ మూడ్ ని అప్లిఫ్ట్ కూడా చేస్తుంది. ఈ ప్రొడక్ట్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అవైలబుల్ ఉంది అండ్ వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో వీడియో అయిపోయాక డూ చెక్ ఇట్ అవుట్ గైస్. పోలీస్ మన ప్రొటెక్షన్ కోసం ఉంటే వాళ్ళ పేరు వాడుకొని స్కామ్ చేస్తున్నారు కొంతమంది లవడాగాళ్ళు. ఎవడో గొట్టంగాడు నేను పోలీసు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా, తొక్క తోటకూర అని చెప్పని మీకు కాల్ చేస్తాడు. చేసి ఇలా అంటాడు, అరే ఎర్రిపోక, నీ పేరుతో ఒక పార్సల్ వచ్చింది ఆఫ్రికా నుండి, అందులో ముర్కుల దానా, మక్క పిండి, పత్తికల్లి తో పాటు కోకైన్ కూడా దొరికింది. సార్ అసలు అలాంటి పార్సల్ నాకెందుకు సార్, ఐ డోంట్ నో ఎనీథింగ్ సార్. అవును, నేను ఎర్రిపోకని మరి నీ కాల్ చేయడానికి. ఏమో సార్ తెలీదు. సారీ సార్, ఇప్పుడు ఒక నంబర్ ఇస్తా, దానికి 15K వేస్తే కేసులో నీ పేరు రాకుండా చూసుకుంటా. ఇలా ఎవడైనా కాల్ చేశాడు అనుకో, దాన్ని రికార్డ్ చేసి షేర్ చేయడం కంటే 1930కి కాల్ చేసి కంప్లైంట్ చేయడం మచ్ బెటర్ అని నేను అంటాను. జనాలు చిన్న దానికి కూడా స్కామ్ చేస్తారు. మొన్న మా ఫ్రెండ్ చెప్తుండే నాకు, ఏదో థియేటర్ కి వెళ్ళాడంట పెద్దదే, అండ్ అక్కడ టికెట్స్ దొరకకపోతే పక్కన ఎవడో గొట్టంగాడు చెప్పాడు, నా దగ్గర 3 tickets ఉన్నాయి కానీ నా ఫ్రెండ్స్ నాకు హ్యాండ్ ఇచ్చారు గోవా ట్రిప్ అనుకుని, మీరు తీసేసుకోండి సేమ్ ప్రైస్ కి అని చెప్పని వాళ్ళకి ఇచ్చేసాడంట. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అవే సీట్స్ లో వేరే వాళ్ళు ఎవరో కూర్చుని ఉన్నారు. అంతేకాకుండా అవే టికెట్స్ ఆ గొట్టంగాడు ఇంకో 5గురికి కూడా అమ్మేశాడు. పెట్టుబడి 3 into 500 1500, సేల్ 7 into 3 into 500 10,000
10,500. ప్రాఫిట్ 10,500 మైనస్ 1,500 9,000. సూపర్ రా స్కామర్ మావా, హ్యాపీగా ఉండు. బాత్రూమ్ లో లైఫ్ లాంగ్ నీకు లూజ్ మోషన్స్ రావాలని శాపం వేస్తున్నా నీ మీద. నెక్స్ట్ స్కామ్ ఫేక్ గివ్ అవేస్ ఇచ్చే పిచ్చి పూగిన మడ్డగాళ్ళు. అన్న ఒక 5,000 ఇవ్వవా, స్కూల్ బ్యాగ్ కొనుక్కోవాలి, అన్న 2,000 ఇవ్వవా, మా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వాలి అని చెప్పి కామెంట్స్ పెడతారు. అండ్ ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవి ఇచ్చినట్టు షో దెంగి దాన్ని క్రియేటివ్ గా వీడియో చేసి పోస్ట్ చేసుకుంటారు. ఇది చూసి కొంతమంది డెస్పరేట్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళని ఫాలో చేస్తారు అండ్ వాళ్ళ వీడియోస్ కి కామెంట్స్ చేస్తారు. ఏదో ఒక వీడియోలో వాళ్ళకి డబ్బులు వస్తాయనే ఆశతో ఈ క్రియేటర్స్ ఇలాంటి వాళ్ళని పోగు చేసుకుని ఒక టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వమని అంటారు. నేను నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి, నువ్వే నీ డబ్బులు సంపాదించుకో అని చెప్పని చెప్తారు వాళ్ళకి. అండ్ ఆ టెలిగ్రామ్ లింక్ లో ఉన్న ఇలీగల్ బెట్టింగ్ యాప్స్ ఆడమని అంటారు. డ్యూ టు విచ్ జనాలకి చాలా మనీ లాస్ అవుతుంది. ఈ లాస్ అయిన మనీలో 60% ఆ బెట్టింగ్ యాప్ కి వెళ్తుంటే 40% ఆ క్రియేటర్ దగ్గరికే పోతుంది. అండ్ ఆ డబ్బుని ఇలా ఫ్లాంట్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఈ మధ్యన సెలబ్రిటీస్ పేరు వాడుకుని కూడా జనాల్ని స్కామ్ చేస్తున్నారు. ఏంటి? News has popped up about an online scam that is specifically targeting fans of celebrities. The latest one of these is of a fan account of Siddharth Malhotra, which managed to scam one of his fans, Meenu Vasudevan, of 50 lakh rupees over the course of 4 months. నీ అమ్మ 50 లక్షల వాడి పేరు వాడుకున్నట్లరా దెంగేశారు 50 lakhs ఆమె దగ్గర నుండి. 4 నెలలు 50 లక్షలు దెంగేశారంటే నెలకి 12.5 లక్షలు. అమ్మ అంత డబ్బులు ఎడకెళ్ళి వస్తున్నారా జనాలకు? అసలు దెంగేసినోడు గురించి మాట్లాడలే, 50 లక్షలు సంపాదించినోడు గురించి మాట్లాడతా, అంత ఎడకెళ్ళి వచ్చింది. Scammers made up a fake story saying that Siddharth Malhotra's life was at risk and proceeded to ask for donations in order to ensure his safety. అరే అక్క, వాడి లైఫ్ డేంజర్ లో ఉంటే పోలీసు వాడి దగ్గరికి పోతాడు, నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఏం మాట్లాడుతున్నావు అక్క? నీ దగ్గర నుండి ఎందుకు డబ్బులు తీసుకుంటాడు? బాగుంది కదా. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటే సూపర్ ఉంటది. ఎవరో ఏదో అన్నారంట, ఈమె గారు నమ్మేశారంట. బాగుంది అక్క, బాగుంది. దీనమ్మ డబ్బులు సంపాదించే తెలివితేటలు ఉన్నాయి గానీ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఫ్యాన్ పేజ్ పెట్టి ఇంకో ఆడదాన్ని మోసం చేశారు. నీ అమ్మ సూపర్ ఉంటది రా. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటే జనాలు మంచి కిక్ వస్తుంటది. సిద్ధార్థ్ మల్హోత్రా లైఫ్ డేంజర్ లో ఉందని కియారా అడ్వాణి ఆయన్ని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పని పాప మంచి స్టోరీలు అల్లేసి దెంగేశారు, పైసలు దెంగేశారు వాళ్ళ దగ్గర నుండి. సూపర్, సర్టిఫైడ్ సూపర్. ప్రేమలో మనుషులు గుడ్డోలు అవుతారు. ఈమె ఎవరు ఎరుపుకైంది. థీవ్స్ హిప్నటైజ్ ఉమెన్ ఇంటూ సరెండరింగ్ గోల్డ్, మొబైల్, క్యాష్ ఇన్ ఉదయ్పూర్. ఇలా కూడా దెంగేస్తున్నారా ఈ మధ్యన? In a startling incident in Udaipur, Rajasthan, a woman was reportedly hypnotized by 2 individuals in a bustling market, who subsequently robbed her of gold valued at over 4 lakhs. ఒరే 4 లక్షల వర్త్ గోల్డ్ వేసుకుని మార్కెట్లో ఏం చేస్తుందిరా ఆంటీ? The victim, identified as Rekha, had visited the market to purchase groceries when she was intercepted by the fraudster. Subsequently, they sprayed a liquid substance on her head and hands. Following their instructions, she surrendered all her valuables she possessed, including her gold, mobile phone and cash. Seriously, 4 lakhs worth gold వేసుకుని ఎందుకు తిరుగుతుండింది? ఇలానే వదిలేస్తే రేపొద్దున తాంత్రిజం నేర్చుకుని కూడా వచ్చి స్కామ్ చేస్తారేమో వీళ్ళు. మనిషిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చి వాళ్ళని ATM కి పంపించి వాళ్ళ డబ్బు వీళ్ళకి వచ్చేలా చేసుకుంటారేమో. నిజం చెప్తున్నా, వీళ్ళందరికీ సాక్షాత్ కల్కి భగవాన్ నుండి బెల్ట్ దెబ్బలు పడాలి, అప్పుడు కానీ మారరు. కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద స్కామ్ ఏంటి అని మీరు నన్ను అడిగితే నేను ఇదనే అంటాను. వారితో మాట్లాడుతా వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తా. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లని నువ్వు కూడా కన్నాలు వేసుకుని బతకాల్సి వస్తుంది రే లఫుట్ నాయలా. నిజం చెప్తున్నా, బ్రెయిన్ బార్బిక్యూ అవుతుంది మీది. ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నా అమ్మా. ఎందుకు బాగోరు? ఫ్రీగా ఫుడ్ దొరికింది, ఫ్రీగా షెల్టర్ దొరికింది, అన్నీ బానే దొరికిందిగా మీకు. అన్ని మీ నాయనంటే భయమని తెలుసు, మీ బావంటే ఇష్టం లేదని కూడా తెలుసు. అయినా కూడా పెళ్లి చేద్దామని మీకుంది చూడు, అది ప్రోగ్రెసివ్నెస్. కానీ మీ అమ్మంటే ప్రేమ లేదని నువ్వు వెళ్ళాకే తెలిసిందమ్మా. గుండె పిండేశారా ఆంటీ మీరు? దీన్నే ఎమోషనల్ గిల్ట్ ట్రిప్పింగ్ అంటారు. నీ అడుపులాపి ఎప్పుడు తిన్నారా ఏంటో వెళ్ళి కూడట్టు. మా ఇంట్లో కుక్కను కూడా కొడుకులానే చూసుకుంటాం, అలా అని ఆస్తిలో ఓట ఇవ్వముకో.
ప్లేట్ తిప్పేసింది, ప్లేట్ మీల్స్ తో ప్లేట్ తిప్పేసింది ఆంటీ. ఈ కొరనాయాలకు డబ్బు సంపాదించడం కష్టం, డబ్బున్న అమ్మాయిలు పడేయటం ఈజీ. పడగొట్టినోడు గుండె సీరిస్థితిలో కలిపేయకుండా ఆడితో మాటలేటి మావా. సొమ్ములు ఉన్నాయి కదా అని పొగరు చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. చూపించారు వాళ్ళు నీకు 90 mm రాడ్ పవర్ కోటెడ్ విత్ సైనైడ్. ఏంటమ్మా ఇది? నా మెడలో తాళి కట్టమంటే వీడేమన్నాడో తెలుసా? ఫ్లాష్ బ్యాక్. ఏంటి సడన్ గా? ఏ ఇంటర్ పిల్లలరా మీరు, ఇంకా మేజర్లు కూడా కాలేదు మీరు. పెళ్లి చేసుకోకూడదు రే మేజర్లు కాకపోతే. నా మెడలో కట్టి ఇంకా దేవుడు కూడా మనల్ని వేరు చేయలేడు. లా వేరు చేస్తుంది, కంగారు పడుకు. లా వచ్చి నోట్లో లవడా పెడుతుంది వీడికి. నేను తీసుకొచ్చేసింది ఎక్కడ మీ బావతో నీ పెళ్ళి అయిపోతున్నాను భయం. అయినా నా ప్రేమను దక్కించుకోవడానికే నాన్న వాళ్ళకి దూరం చేశాను. మన ప్రేమను బతికించడానికి మీ కన్న వాళ్ళ ముందే ఈ తాళి కడతా. ప్రేమని తగ్గించుకోవడానికి నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకున్నాను, కానీ ప్రేమని బతికించడానికి వాళ్ళ అమ్మ నాన్న కళ్ళ ముందనే తాడి కడతాడు. లాజిక్ ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ దట్ ఆర్ హ్యాపింగ్? ఎందుకురా సైన్స్ మాట్లాడుతున్నాను నేను, బ్రెయిన్ దెంగేస్తుంది. వీళ్ళు ఆర్యన్ అజయ్ చెప్తున్నా కదా, నా గనక ఆల్జైమర్స్ కానీ ఏదైనా వచ్చిందనుకో నీదేరా రెస్పాన్సిబిలిటీ. చెప్తున్నా, నా బిల్స్ అన్ని నువ్వే పే చేయాలి. కాన్స్టిపేషన్ వస్తున్నట్టుంది బాబుకి. మీ దృష్టిలో కానీ మాకు ప్రేమ. నీ అమ్మ చే లవడ పిల్లల్ని ఇంటర్ కూడా పాస్ కాలేదు, ఏం పెట్టి పోషిస్తావురా? ఓకే, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనుకుందాం. నువ్వేం కాంట్రిబ్యూట్ చేస్తున్నావురా పిచ్చినమడ్డ? ఏముంది నీ దగ్గర? ఇంటర్ కూడా పాస్ కాలేదు నువ్వు. ఛీ, ఫు. ఈ విషయంతో మా ప్రేమను చంపేద్దాం అనుకున్నారు. ప్రాణాలను పోసే సంజీవని నెత్తి మీద కొడితే నోట్లకెళ్ళి రక్తం ఎందుకు వస్తుంది? వీడికి బ్లడ్ క్యాన్సర్ అంటారా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కూడా ఎవరైనా ఇలాంటి ఎరుపు కేశాలు ఇస్తూ కనిపించారనుకో, అక్కడ నుండి ఏ ట్రైన్ స్పీడ్ లో పారిపోయి మీ డబ్బుల్ని మీరు సేవ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే W అని చెప్పి 1K కామెంట్స్ చేసేయండి మావా. అలానే మీకు కూడా ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఉన్న పర్ఫ్యూమ్ కావాలనుకుంటే డూ చెక్అవుట్ రొమాన్స్ వుడ్ పర్ఫ్యూమ్. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ we will see you guys in the next one. Bye. గట్టిగా దెబ్బపోతున్నా. Welcome back to 301 Diaries.